छोटी छोटी नाइटी और विक लगाई हुई, सिंदूर, बिंदी और आईलाइनर वगैरह ये सब लगा रखा है। ट्विटर पे इन्होंने डाला हुआ था पेड प्रमोशन पे सारी वीडियोस, जो वीडियो थी वो सब डाला हुआ था। मैंने उस पर पेमेंट किया और सब वीडियो डाउनलोड की। అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. ఈ రోజు నేను ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మీ ముందు ఉంచబోతున్నా. ఇలాంటి సంఘటన మీరు ఎప్పుడు చూసుండరు, కనీసం విని ఉండరు, ఇక భవిష్యత్తులో జరిగిద్ది అని ఊహించలేం. అంతేకాదు భార్యాభర్తల సంబంధంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అసహ్యం కూడా వేస్తుంది. అసలు ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది? అతను ఒక గవర్నమెంట్ డాక్టర్. ఇతను చేసింది వింటే ఇదేం పాడు పని అని నోటి మీద వేలేసుకుంటారు. అలాగని ఈయనేమీ ఫేక్ ఆపరేషన్లు చేయలేదు, అలాగని ఏ కిడ్నీనో గుండెనో అమ్మేసుకోరు. వృత్తిరీత్యా పర్ఫెక్ట్. అసలు ఏమైంది అంటే, ఉత్తరప్రదేశ్లోని సంత్ కరీబ్ నగర్లో నివాసం ఉంటున్న వరుణేష్ దూబే వృత్తిరీత్యా పిహెచ్సిలో డాక్టర్గా పనిచేస్తున్నారు. ఇతని భార్య సింపీ పాండే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. వీరికి ఎప్పటి నుంచో గొడవల కారణంగా భార్య తన పుట్టింటి వద్దే ఉంటుంది. అయితే ఆమె ఇంట్లో రీల్స్ చూస్తున్న సమయంలో నెట్లో వైరల్ అవుతున్న ఒక అసభ్యకర వీడియో ఆమె కంటపడింది. అందులో ఓ మహిళ అర్ధనగ్న దుస్తులు వేసుకొని పురుషుడితో అసభ్యకరంగా ఆ వీడియోలో కనిపించింది. చిచ్చి అని స్క్రోల్ చేసే లోపే ఆ మహిళని చూసి ఈమె ఏదో తెలిసిన మొహంలా అనిపించి కళ్ళు పెద్దవి చేసుకొని ఆ వీడియోని తదేకంగా చూసింది. ఆ వీడియోలో ఉన్న మహిళని చూసిన ఆమెకి ఒక్కసారిగా గుండె పగిలింది. ఫోన్ కింద పడేసి ఒక్కసారిగా రోధించింది. ఆ వీడియోలో ఉన్న మహిళని చూసి ఏమెందుకు ఇంతలా రోధించింది అని ఆశ్చర్యపోతే ఇక్కడే ట్విస్ట్ ఉంది. అక్కడ ఆ వీడియోలో ఆ పురుషుడితో శృంగారంలో పాల్గొంటున్న మహిళ ఎవరో కాదు, సింపీ పాండే భర్త వరుణేష్ దూబే. ఏంటి వింటంటేనే ఆశ్చర్యం వేసింది కదా. వింటున్న మీకే ఇంత ఆశ్చర్యంగా ఉంటే ఇక ఆమె భార్య సింపీ పాండేకి ఇంకెలా ఉండాలి? ఇంకేముంది, ఒక్కసారిగా తన గుండెల్లో రాయి పడినంత పరయింది. అంతేకాదు అక్కడ చిత్రీకరించినటువంటి ఆ వీడియో తన క్వార్టర్స్ లోనే, అంటే వరుణేష్ దుబే నివాసంలోనే చిత్రీకరించినట్టుగా గుర్తించింది. దీని గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తే గుండె పగిలే విషయాలు బయటకు వచ్చాయి. ఇలాంటి మరిన్ని ఫొటోస్ వెలుగు చూసాయి. అంతేకాదు ఇలా వీడియోలు చిత్రీకరించి సైట్లకు అమ్మినట్లుగా తెలిసింది. వృత్తిరీత్యా మంచి డాక్టర్, 2 పిల్లలు కూడా కన్నా వరుణేష్ దూబే ఎందుకు మహిళా అవతారం ఎత్తి వీడియోలు చిత్రీకరించాల్సి వచ్చింది? దీంతో సింపీ పాండే 2025 మే 18న ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్ దూబే నివాసాన్ని సీజ్ చేసి పోలీసులు ఇంకా ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ కూడా డాక్టర్ వరుణేష్ దూబే కొట్టిపడేశారు. తన భార్య చూపించిన వీడియోలన్నీ కూడా ఫేక్ అని తీసి పడేశారు. వీడియోలన్నీ డీఫేక్ టెక్నాలజీ ద్వారా తయారు చేయించిందని, అంతేకాదు తన భార్యతో కలిసి తన తల్లిదండ్రులు కూడా తనని బ్లాక్మెయిల్ చేయడానికి ఇలా వీడియోని క్రియేట్ చేశారు అని ఆరోపించాడు. ఇక ఇదిలా ఉంటే భర్త డాక్టర్ వరుణేష్ దూబే కూడా భార్య పైన అనేక ఆరోపణలు చేశారు. తన భార్యకి వేరే వ్యక్తితో సంబంధం ఉందని, ఆ విషయం తెలిసి తనని అడిగితే తన మీద దాడి చేసిందని, ఆ సంఘటనలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని, చాలా సార్లు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలని ధ్వంసం చేసిందని, దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యాయని ఆ వీడియోస్ అన్నిటిని బయట పెట్టాడు డాక్టర్ దూబే. అయితే ఇక్కడ ఏది నిజం, ఎవరు నిజం చెప్తున్నారు అనేది సస్పెన్స్ లోనే ఉంది. ఇక్కడ డీఫేక్ టెక్నాలజీ గురించి మనం తెలుసుకోవాలి. ఈ డీఫేక్ టెక్నాలజీ ఎంత ప్రమాదం అంటే, లేని మనిషిని ఉన్నట్టుగా క్రియేట్ చేయగలదు. ఎలా అంటే, ఏదైనా ఒక నేరం చేసి ఆ నేరం చేసిన వ్యక్తి ప్లేస్లో ఆ నేరానికి ఏ సంబంధం లేని వ్యక్తిని ఆ ప్లేస్లో క్రియేట్ చేయగలదు. కేవలం ఒక ఫోటో ఉంటే చాలు, ఏ మాత్రం కూడా డౌట్ రాదు. డీఫేక్ టెక్నాలజీ ద్వారా వీడియోల్ని సృష్టించి ఎవరి పరువునైనా తీయచ్చు, ఏ నేరంలోనైనా ఇరికించవచ్చు. ఈ డీఫేక్ టెక్నాలజీ గత కొద్ది రోజులుగా అందరినీ వణికిస్తుంది, ముఖ్యంగా సెలబ్రిటీస్ని. గతంలో కూడా బాలీవుడ్ నటులకు సంబంధించిన వీడియోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. ఇక ఈ సంఘటన గురించి చూస్తే కుటుంబ సంబంధాలు.
ఈ సంఘటన వ్యక్తిగత జీవితాల్లో నమ్మకాన్ని, కుటుంబ బాంధవ్యాల్ని ఎలా ప్రభావితం చేసిందో చూపిస్తుంది. ఈ కథలో నిజంగా డాక్టర్ దూబే తప్పు చేశాడా, లేకపోతే ఆయన భార్య సింపీ పాండే తప్పు చేసిందా అనేది న్యాయస్థానాలు తేల్చాలి. కానీ మనం తెలుసుకోవాల్సింది సాంకేతికతను ఎలా ఉపయోగించాలి, నైతికతను ఎలా కాపాడుకోవాలి అనేది. ఇక ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్లో తెలియచేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫోకస్ నౌ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు వస్తాయి.